వాడే పరికరాలు, విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీలు, భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, విమానాల విడిభాగాలు ఇవన్నిటి ధరలు తగ్గనున్నాయి. ఈసారి ధరలు పెరిగేవేంటో చూద్దాం. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు బహిర్గతం చేయని చరాస్తులపై జరిమానా విధించనున్నారు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్, విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, బెడ్డింగ్ యంత్రాలు ఇవన్నింటి ధరలు పెరగనున్నాయి. కొన్ని రకాల ఎరువుల ధరలు కూడా పెరగనున్నాయి. అవేంటో చూద్దాం. అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో చిత్రీకరణకు వాడే పరికరాలు అంటే కెమెరాలు ఇలాంటివి. ఇక్కడ చూసుకున్నట్టయితే వరుసగా ఈ మధ్య కాలంలో వరుసగా బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. అందులో భాగంగా విచారణలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చి అందులో భాగంగా విచారణ చేశారు. నిన్న ఆదివారం మన మాజీ సీఎం కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా తన నివాసంలో, నందినగర్ లోని తన నివాసంలో సిట్ విచారణ జరిపారు. అందులో నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అంటూ కూడా మాజీ సీఎం తెలిపారు. ట్యాపింగ్ పరికరాలు కొనాల్సిన అవసరం పార్టీకి లేదు అంటూ కూడా తను స్పష్టంగా చెప్పారు. సిట్ కు తేల్చి చెప్పిన మాజీ సీఎం కేసీఆర్. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 గంటల 50 నిమిషాల పాటు విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఆ పెద్ద ఆయన మీరేనా అంటూ కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ట్యాపింగ్ పై ఆర్డర్ వేసిన సుప్రీం మీరేనా అంటూ కూడా ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారా అంటూ కూడా ప్రశ్నించారు. ఏ సంవత్సరం నుంచి ఈ వ్యవహారం మొదలైంది అంటూ, ట్యాపింగ్ పరికరాలకు పార్టీ ఫండ్ కేటాయించారా అంటూ ప్రశ్నించారు. ప్రభాకర్ రావు పదవిని ఎందుకు పొడిగించారు అంటూ, మరియు ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. కేసీఆర్ పై సిట్ అధికారులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుల వాగ్మూలాల ఆధారంగా ఈ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ పై నేను ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ కి ఉంటుంది. ఎమ్మెల్యేల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అది ఎలా సేకరించారో సీఎం కి అవసరం లేదు కదా. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదు. ఆ అవసరం పార్టీకి లేదు అని సిట్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ అధికారులతో తేల్చి చెప్పినట్టు సమాచారం. సిట్ విచారణలో కేసీఆర్ పూర్తిగా సహకరించారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ది డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ పాలన అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించడం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, రాజకీయంగా దిగజారిన పరిస్థితులు అవలంబించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మరేమీ చేయలేదు అంటూ తను తెలిపారు. సిట్ విచారణలో చట్టపరమైన నిబంధనలు పాటించలేదు. భారత పార్లమెంట్ తీసుకొచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా పట్టించుకోలేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూస్తే ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇదే కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం అంటూ తను తెలిపారు. సిట్టు, లట్టు, పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.